సార్, నూజివీడు విగ్రహం ఆవిష్కరణ విషయంలో గౌతు శిరీష గారికి ఏమైనా రాజకీయ పరంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది? గౌతు శిరీష గారు నూజివీడి విగ్రహం విగ్రహం సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఆయన రాష్ట్ర నాయకుడు. ఒకటి డ్యామేజ్ ఏంటంటే కుల సంఘాలకు ఎప్పుడు కూడా దూరంగా ఉండాలండి. ఈ కుల సంఘాల వాళ్ళందరూ కూడా వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటారు. ఆ రాజకీయ పార్టీల్లో స్థానికంగా వివిధ కారణాలతోటి అక్కడ ప్రాబల్యం పెంచుకుందామని చూస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఆ రాష్ట్ర నాయకుడిని కుల సంఘ నాయకుడిగా చేయటం అనేదే ఆ తాతగారికి చేసిన అవమానంగా భావించాలి. ఆయన రాష్ట్ర నాయకుడు, నిజానికి కులాలకు అతీతంగా జరగాల్సిన కార్యక్రమం, కులాలకి మతాలకి అతీతంగా జరగాల్సిన, రాజకీయాలకు అతీతంగా, రాజకీయ నాయకులు లేకుండా జరిగిన వ్యవహారం కాదు. రాజకీయ నాయకులే స్టేజ్ జీప్ ఎక్కి ఊరేగారు కదా. మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారు, మరి ప్రస్తుత మంత్రి కొలను పార్థసారథి గారు, మరి మనవరాలు సర్దార్ గౌతు లచ్చన్న గారి మనవరాలు గౌతు శిరీష్ గారు. ఇందులో వ్యవహారం ఏంటంటే, ఈ వ్యవహారంలో అందరికంటే ఎక్కువ డ్యామేజ్ గౌతు శిరీష గారికి. ఆమె చాలా యంగ్, అంటే రాజకీయాల్లో ఆమె యంగ్ అనే చెప్పాలి. అందులో వారసత్వం, ఘనమైన రాజకీయ వారసత్వం. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా, తండ్రి గౌతు శ్యామసుందర్ శివాజీ గారు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన 35 సంవత్సరాలు ఏకఛత్రాలు, సోంపేట అంటే ఇచ్చాపురం, వీటిల్లో విపరీతమైన అనుచర గణం కలిగిన కుటుంబం. అయితే రాజకీయాలు ఎప్పుడు డైనమిక్గా ఉంటాయి, ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. మనం ఒక కులానికో, ఒక ప్రాంతానికో, వర్గానికో, ఇప్పుడు ఎన్టీఆర్ని ఒకే కులానికి చేస్తే మరి తెలంగాణలో అంత మరి వీధి వీధిన ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టేవాళ్ళు కాదు కదా. అంటే అందరూ నావాడు ఎన్టీఆర్ అని అనుకోబట్టే ఆ విగ్రహాలు పెట్టడం జరిగింది. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మరి వాడల హరిజన్ వాడల దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఆయన మావాడు అని అనుకుని పెట్టారు. ఇలాంటి విగ్రహ కార్యక్రమాల్లో అన్ని కులాల వాళ్ళు మా వ్యక్తి అని అనుకుంటేనే జరుగుతుంది. ఇక్కడ గౌతు శిరీష గారికి ఎలా డ్యామేజ్ జరుగుతుందంటే, ఆమె ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్నా కానీ అక్కడ రాజకీయాల్లో పట్టు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందండి. ఇప్పుడు ఆమె పోటీ చేస్తున్న నియోజకవర్గం పలాస్లో సీదిలి అప్పలరాజు గారి నుంచి ఆమె తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది. ఎందుకంటే ఆమె అక్కడ నిలదొక్కుని రాజకీయాలు చేయగలగాలి అని అంటే ఇలాంటి వివాదాల్లో తలదొచ్చకూడదు. ఇది చాలా పెద్ద వివాదంలో తలదొచ్చారు. ఎందుకనంటే ఆమె అంతకు ముందు రోజే ఈ జోగి రమేష్ కొనకొల్ల నారాయణ సోదరులు ఇద్దరు కూడా కలిశారు అనేది రూఢిగా వినవస్తున్న వార్త. తెలుగుదేశం పార్టీలో కలవడానికి అంటారా, లేకపోతే? కలవటానికి కాదండి, ఈ కార్యక్రమాన్ని రూపొందించిందే వైసీపీ అగ్రనాయకత్వం కనుసన్నల్లోనే జోగి రమేష్ గారి ద్వారా అక్కడ కొంతమంది కుల సంఘ పెద్దల ద్వారా హైజాక్ చేయబడిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కొంతమందిని ఉత్సవ విగ్రహాలలాగా తీసుకువెళ్ళారు అనేది వినిపిస్తున్న వాదన. పార్థసారథి గారి పాత్ర కూడా ఉండొచ్చు. పార్థసారథి గారు పాత్ర ఉన్నా లేకపోయినా పార్థసారథి గారికి వచ్చే లాభం ఏముంది? గౌతు శిరీష్ గారిని ఇరికిస్తే అక్కడ ఆయనకి వచ్చే లాభం ఏంటో. అంటే ఈయన వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు కాబట్టి వైసీపీ మాటలు విని ఇతను కూడా ప్రోత్సహించి ఉండొచ్చు కదా జోగి రమేష్ని ప్రోత్సహించాల్సిన అవసరం పార్థసారథి గారికి అతి తక్కువగా ఉంటుంది. ఎందుకనంటే మీరు ఆయన తర్వాత కూడా మీరు వినే ఉంటారు, మంత్రి కాబట్టి వెంటనే ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిసి వివరణ ఇచ్చుకోవటం, ఆయన 3 సార్లు క్షమాపణ కోరటం కూడా, కోరిన విధానం కూడా ఏ విధంగా చూసినా ఇది నేను చేసింది తప్పు అని చెప్పటం నాకు తెలియదు. నాకు చూపించిన పేపర్ వేరుగా ఉంది, అక్కడ నిజానికి వాళ్ళు సర్క్యులేట్ చేసుకున్నది వేరుగా ఉంది అనేది ఆయన చెప్పుకొచ్చారు. కానీ గౌతు శిరీష గారు చేసింది, ఈయన కొనకల్ల నారాయణ బ్రదర్స్తో కూడా కలిసి వెళ్ళి ముందు రోజు ఒక ఆర్గనైజేషన్
చేస్తున్న వ్యక్తి ఇంట్లో బస చేసి ఉన్నప్పుడు వాళ్ళు కలిశారు అనేది ఒక వార్త. అది సిఐడి వర్గాల ద్వారా అధినేతకి తెలుసు. ఇక ఏ విధంగానూ ఆమె కప్పిపుచ్చుకోలేని విధంగా ఆమె రాజకీయ చరమాంకంలోకి వచ్చిందని చెప్పాలి. ఒక రకంగా రాజకీయాలు ఎప్పుడు కూడా ఎవరో ప్రోత్సహిస్తే రాజకీయాలలో ఎదగటానికి సాధ్యపడలేదు. స్వతహాగా రాజకీయ నాయకులు అనే వాళ్ళకి కొంత తెలివితేటలు ఉండాలి. అక్కడ ఆ స్టేజ్ మీద ఆమె కొంచెం తెలివితేటలను ప్రదర్శించి ఉన్నట్లయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది. అందరి ముందు ఆయన చూడంగానే నేను దిగిపోతాను, నేను చెయ్యను ఈ కార్యక్రమాన్ని, నేను రాను, నా తాతగారికి దండ వేసి వెళ్ళిపోతాను అని ఉన్నట్లయితే ఆమె వ్యక్తిత్వం పార్టీలో పెరిగేది. ఆమె సహజంగా మా తాతగారి విగ్రహం ఎవరు పెట్టినా నేను వెళ్తాను, దానికి ఏమీ లేదు అని అనుకుంటే తప్పకుండా ఆమె అలాంటి రాజకీయాలు చేసుకోవడానికి రంగం కూడా తెలుగుదేశం పార్టీలో సిద్ధమవుతుంది. ఎందుకంటే రేపు మండల ఎలక్షన్లు వస్తాయి. అందులో ఒక మంచి నాయకుడిని జెడ్పీటీసీ గానో ఎంపీటీసీ గానో నిలబెట్టుకుంటారు. ఆ నాయకుడిని జెడ్పీ చైర్మన్ చేస్తారు. ఆయన వచ్చి పలాసలో రేపు పోటీ చేస్తారు. ఇక ఈమె ఇలాంటి గౌతు లచ్చన్న గారి విగ్రహాలని జోగి రమేష్ గారు లాంటి నాయకులు ప్రతి చోట కనిపిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు అవకాశం కోసం వైసీపీ ప్రేరేపిత కార్యక్రమం కాబట్టి వైఎస్ఆర్సీపీ ఒక కుట్రపూరితంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమానికి తెలుసో తెలియక ఆమె వచ్చారు కాబట్టి ఆ ఫలితాన్ని ఆమె అనుభవించక తప్పు. గౌతు సురేష్ గారు తెలిసి చేసిన తెలియక చేసిన ఆ ఫలితాన్ని, ఎందుకనంటే ఇది రెండు, ముందు రోజు కూడా కలిసి తర్వాత రోజు వెళ్ళటం చాలా పెద్ద కార్యక్రమం అండి. 3 గంటల పాటు వైసీపీ నాయకులతో కలిసి ప్రయాణం చేయటం అని అంటే ఏం ముచ్చట్లు ఏమి ఉండవంటారా, వాళ్ళు మాట్లాడుకుంటారు. తప్పకుండా రాజకీయ నాయకులు రాజకీయాలే మాట్లాడుకుంటారు. అది కాబట్టి ఆమెకి ఇప్పుడప్పుడే వచ్చే మంత్రి పదవులు కూడా ఏం లేవు. రాబోయే రోజుల్లో అక్కడ శ్రీకాకుళం జిల్లా నుంచి కానీ ఆమెకి వచ్చే అవకాశాలు కూడా ఏముండవు. రాజకీయాల్లో అవకాశాలు దురదృష్టాలు ఎలా వెన్నాడతాయని అంటే ఇలాగే వెన్నాడతాయి. తప్పు జరిగిన తర్వాత కూడా ఆమె ఏ విధంగానే ఏ కోసానా కూడా ఆమె పశ్చాత్తాపం, అంటే నిజంగా తప్పు జరిగింది, నేను అలా చేసి ఉండాల్సింది, దిగిపోయి ఉండాల్సింది అని కూడా ఆమె ఎక్కడా అనలేదు. నా తప్పు కాదు, నాకు తెలియదు అన్నట్లుగా ఆమె వాదన చివరి వరకు ఉంది. ఇది అందరికీ కూడా ఒక లెసన్ అండి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐఏఎస్ అధికారులందరూ కూడా వరుసగా క్యూలో వచ్చి ఆయనకు బొకేలు ఇచ్చారు. ఆ సమయంలో శ్రీలక్ష్మి అనే ఒక ఐఏఎస్ అధికారిని వస్తే ఆ బొకేని త్రోసిపుచ్చడం జరిగింది. ఇదే ఇంటెలిజెన్స్ సస్పెండ్ అయిన వాళ్ళందరూ కూడా గత వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ డిఐజీలుగా ఐజీలుగా చేసిన వ్యక్తులందరికీ చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆయన కలవటానికి కూడా ప్రభుత్వ అధికారులు అండి, వాళ్ళు ఐపీఎస్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ సర్వీసు, వాళ్ళకే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి వీళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ఎవరితో అంటగాగాలి. ఎందుకనంటే టాప్ 5లో ఉంటాడు ఈయన, ఈ జోగి రమేష్. ఆయన తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడిలో కానివ్వండి, మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జరిగిన దాడిలో కానీ ప్రధానమైన ముద్దాయిగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తితో కలిసి మీరు మా కులము, మా తాతగారు విగ్రహము అనుకుంటూ ఊరేగితే ఫలితం దాన్ని అనుభవించాలి అని అంటే మీరు ఎందుకు అనుభవించాలి? మీరు దాన్ని తప్పు అని భావించడంలా, ఏదో పొరపాటు జరిగింది, క్యాజువల్గా ఏదో పొరపాటు జరిగింది నాకు తెలియదు అనే అది సరిపోదు. మంత్రి పార్థసారథి గారు ఇచ్చిన వివరణలాగా తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కాబట్టి దానికి నన్ను క్షమించండి అని ఆయన 3 సార్లు, 1కి 3 సార్లు అని. అందుకని చెప్పి అధినేతను కూడా వెంటనే కలవటుంది. ఇక వీళ్ళకి అపాయింట్మెంట్ ఆమె కూడా అడిగింది.
చోదు శిరీష్ గారు అపాయింట్మెంట్ దొరకలా. అసలు దొరకకపోయినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని. రాజకీయాల్లో ఇట్లాగే ఉంటుందండి. పర్లేదమ్మా, ఏదో కలుస్తారు క్యూలో. ఎప్పుడో శ్రీకాకుళం ఏదో ప్రోగ్రాం ఉంటుంది, సీఎం గారు వస్తారు. వచ్చినప్పుడు ఆమెను చూసి చూడనట్టు వెళ్ళిపోతాడండి. అది అవమానం కదా. నీకు ఇచ్చే గౌరవాన్ని మరి ఇవ్వని పరిస్థితులు మీకు భవిష్యత్తులో రావచ్చు. వచ్చిన పెద్ద ఆశ్చర్యం. మంత్రులు నువ్వేదైనా కార్యక్రమం చేయాలి అని అంటే స్థానిక మంత్రి నుంచి నీకు ప్రోత్సాహం లభించకపోవచ్చు. ఆ జిల్లా మంత్రులు, శాసనసభ్యుల మధ్య నీకు గౌరవం తగ్గకపోవచ్చు. ఇప్పుడు ఇది వరకట్లాగా రిసెప్షన్ ఉండదు. ఇప్పుడు అమరావతి వచ్చింది అనుకోండి, అమ్మ గౌతు శిరీష్ గారు అంటే అమ్మో చాలా పోరాటం చేసింది అని చెప్పి అందరూ సెల్ఫీలు, ఆ పరిస్థితులు కనిపించకపోవచ్చు రాబోయే రోజులు. ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా గౌతు శిరీష్ గారు సరిదిద్దుకుని సరైన పందాలో రిప్లై కరెక్ట్గా కార్యకర్తలకి ఏ విధంగా అయితే బాగుంటుందో ఆ విధంగా. ఎందుకనంటే వీళ్ళు పని చేసేటప్పుడు ఆలోచించలేదు కదా, దాన్ని దిద్దుకోవడానికి తప్పకుండా ఆలోచించాలి. పని చేసేటప్పుడు ఈ రాబోయే ప్రాబ్లమ్స్ వస్తాయా రావా అనేది రాజకీయ నాయకుడికి ఆలోచన ఉండద్దండి. 2 సార్లు ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన కాబట్టి ఆమె పూర్వాపరాలన్నీ తీసుకుని ఆ వ్యక్తిత్వం తగ్గకుండా నేను నా పందా ఇదే అనుకుంటే అది కూడా మంచిదే. ఎస్, ఆ పోరాట పట్టుకుని చూపించి అలా కూడా చేయొచ్చు. అది కూడా స్వతంత్రాలు. ఎలాగైతే ఆమె జోగి రమేష్ గారితో కలిసి ఎక్కారో, ఆమె సొంత నిర్ణయం, రాజకీయ నిర్ణయం ఏముంది, ఆమె ఇష్టం, నా ఇష్టం నేను ఇది చేశాను అని అంటుంది. దానికి ఏముంది, దానికి సమాధానమే లేదు. ఒకటే సమాధానం. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి దానికి సరైన సమాధానం, సరైన రిప్లై కనుక శిరీష్ గారు ఇవ్వగలిగితే తప్పకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో మంచి మనుగడ ఉండే అవకాశం ఉంది.